చిన్నవాండ్రయూహలకు పెద్దవాండ్రయూహలకు సరిపడకుండేను. 3 ఏండ్ల పిల్లవాడు పెద్దలకెదురాడేను. మనుజుడు నక్క అరపు అరచును, నక్క పంది అరపు అరచును, పంది నాయనా అని అరచును, మింట శబ్దము పుట్టును. జనులకు ముఖమునందు పుండ్లు, అరచేతిలో పుండ్లు, మోకాలిలో మంటలు పుట్టి పిక్కలు వాచి నడువలేక అరచి చచ్చేరు. ఉప్పుగుండూరులో ఊరి చెరువు క్రింద ఉత్పాతములు పుట్టేను. ఉత్తమ వైశ్యులు తుదకు నష్టమయ్యేరు. జలప్రవాహమున 14 పట్టణంబులు పాడయ్యేను. నా రాకకు ముందు మీకు ఇదే నిదర్శనము. 4 వర్ణముల వారు న్యాయము తప్పి నడచెదరు. దేశమందున మసిపాత మాడ అమ్మేరు, అనగా మసిగుడ్డ వంటి వస్త్రాలు కూడా అతి ఖరీదుగా అమ్మబడును అని భావము.